అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. సంపూర్ణ కార్తీక పురాణం 4వ అధ్యాయం దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందారు అని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి, తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలిది తనివి తీరకున్నది. కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలనో, ఎవరిని ఉద్దేశించి పూజ చెయ్యవలనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు, జనక మహారాజా, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చెయ్యవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగిలిన ఫలము నొందవచ్చు. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణువాలయమునందు గాని దీపారాధన చెయ్యవచ్చును. సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారంబున గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని పొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములగాను భక్తి పరులగాను అగుటయేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఏగుదురు. ఇందు నీకొక కథ చెప్తాను, శ్రద్ధగా వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పరిపాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడను మునిపొంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకు ఇంత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద ఉన్నవి. నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కురింగిపోవుచున్నాను. పుత్ర సంతానముకై పరితపించుచు ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంతా మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిలో దీపారాధన చేసిన ఎడల నీ కోరిక తప్పక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడిలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 1 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదమును ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 1 దినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుడిని కనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలకునకు శత్రుజిత్ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటియు ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చెయ్యుడని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములను చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి ఇంపుగా కనిపించిన స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకి లేక లేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రుజి ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పువారులను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటులా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధుడికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని
తన సైనా మందిరానికి తీసుకుపోయి భోగములు అనుభవించెను. ఇట్లు ఒకరితో ఒకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటులా కొంతకాలము జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మొగనికి తెలిసి పసిగట్టి భార్యని రాజకుమారుడిని ఒకేసారి చంపవలనని నిశ్చయించుకుని ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయములో కలుసుకోవాలని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకంటే ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకుని గాఢాలింగన మోనార్చుకొన సమయమున చీకటిగా ఉన్నది. దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పౌట చెంగును చింపి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురు మహదానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులవుతుండగా అదే యదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాకుమారుడిని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలను ఆ రోజు ముగ్గురు చనిపోవుట వలను శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుడను తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చిరి. అంతా ఆ యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ యమదూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశువుల వలె వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో ఎలా వచ్చినారు? చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంతా యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయూ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతా వినుచున్న రాకుమారుడు పశ్చాత్తాపముతో అలా ఎన్నటికీ జరగనివ్వను. మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలితములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానము ఎక్కించి శివ సాన్నిధ్యానికి చేర్చిరి. వింటివా రాజా, శివాలయములో దీపారాధన చెయ్యుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపాలు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యము పొందుదురు. ఇట్లు 4వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమో దామోదరాయ నమః. ధన్యవాదాలు.